టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే జ్యోత్స్నని తిడుతూ ఉంటాడు. చూడు జ్యోత్స్న, నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే కనీసం సీఈఓ కాదు, ఆ ఆఫీస్కి ప్యూన్ కూడా కాలేవు. బావా, శపిస్తున్నావా? శపించట్లేదు. నీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. సూరజ్ విషయంలో నువ్వు చేసింది చాలా తప్పు. ఈ విషయం కనుక మామయ్యకి కానీ తాతకి కానీ తెలిస్తే ఏ బావా, నా మీద కంప్లైంట్ ఇస్తావా? అప్పుడే నీ భార్యని సీఈఓ చేయడానికి ప్లాన్ మొదలుపెట్టావన్నమాట. నా మీద నెగటివ్గా తాత వాళ్ళతో చెప్పడానికి. జ్యోత్స్న, అలా చేసేవాడిని అయితే అక్కడే తాతకి మామయ్యకి ఫోన్ చేసేవాడిని. మరి ఇప్పుడెందుకు నన్ను బెదిరిస్తున్నావు బావా? నీ తప్పేంటో నువ్వు తెలుసుకుంటావని. చూడు బావా, ఇది రివెంజ్. వాడు నన్ను తక్కువ చేసి చూశాడు. అందుకే వాడికి నేను గుణపాఠాన్ని చెప్పాను. అలాంటి ఫుట్పాత్ గాళ్ళు నాతో ఢీకొనాలి అంటే భయపడాలి. ఈసారి నేనంటేనే వణుకు పుట్టాలి. అందుకే అలా చేశాను అని వెనకాలే ఇక కార్తీక్ మనసులో, జ్యోత్స్న, సూరజ్ చాలా మంచివాడు. అలాంటి వాడిని ఇంత ఇబ్బంది పెట్టావు కాబట్టి అతను ఖచ్చితంగా నీ తిక్క కుదురుస్తాడు. అవును, దానికి నేనే హెల్ప్ కూడా చేస్తాను అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన దశరథ అలాగే శివనారాయణ, దీప ముగ్గురు కూడా ఆఫీస్కి అయితే వచ్చేస్తారు. ఇక శివనారాయణ, దశరథ, ఎంతసేపు అవుతుంది, ఇంకా కార్తీక్ జ్యోత్స్న రాలేదేంటి? నేను కూడా అదే చూస్తున్నాను నాన్న అని వెనకాలనే దీప మనసులో, ఇది మళ్ళీ బావతో ఏదైనా నాటకాలు ఆడుతుందా? దీని తిక్క కుదర్చాలి, దీనికి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని దీప మనసులో అనుకుండగానే జ్యోత్స్న అలాగే కార్తీక్ అక్కడికి వస్తారు. ఏంటి, అందరూ మాకోసమే వెయిట్ చేస్తున్నారా అని వెనకాలనే, అవును, మాకంటే ముందే బయలుదేరారు కదా, రావటానికి ఎందుకెందుకు అంత ఆలస్యమైంది అని శివనారాయణ అంటాడు. పెద్ద మేడం మధ్యలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించిందిలే తాత అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ, ఏంట్రా, ఏమంటున్నావు? జ్యోత్స్న చేసింది చెప్పంటారా పెద్ద మేడం? బావా, ఇప్పుడు నేను చేసే దాని గురించి ఎందుకు డిస్కషన్? జరగాల్సిన దాని గురించి మాట్లాడుకుందాం. ముందు లోపలికి వెళ్దాం పద అని వెనకాలనే ఇక శివనారాయణ, చూడండి, మీకు చెప్పినట్టుగా ఈరోజు ఆ 2 రెస్టారెంట్లు ఏ ఏరియాలో ఉంటాయో అలాగే ఆ రెస్టారెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీ ముందున్న ఫైల్స్లో ఉన్నాయి. ఇక రెస్టారెంట్ ఎంచుకునే విషయంలో కూడా మీకే నేను బాధ్యతని ఇస్తున్నాను. ఎవరు ఏ రెస్టారెంట్ కావాలనుకుంటారో చెప్పండి అని వెనకాలనే, తాత, నేను ఏ రెస్టారెంట్ అడిగితే నువ్వు ఆ రెస్టారెంట్ ఇస్తే దీపకి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఒకవేళ దీప అడిగిన రెస్టారెంట్ నువ్వు ఇస్తే నాకు అన్యాయం చేసినట్టు ఉంటుంది. ఎలా అయితే చిట్టీలు పెట్టి మా ఇద్దరిని సీఈఓగా ఎంచుకున్నారో అలాగే ఆ 2 రెస్టారెంట్ పేర్లు కూడా చీటీలో రాసి ఆ చీటీ ఏదో నువ్వే తీయు, సరిపోతుంది కదా. చీటీలు నేను తీయడం కాదు, అదేదో మీ ఇద్దరే తీయండి. ఎవరు తీస్తే ఎవరి పేరు వస్తుందో ఆ రెస్టారెంట్ని వాళ్ళే చూసుకోండి అని వెనగాలే, సరే తాత అని వెనగాలే ఇక జ్యోత్స్న అక్కడున్న మేనేజర్కి సాగి చేస్తుంది. ఇక మేనేజర్ వెంటనే, మేడం చెప్పారు కదా అని చెప్పేసి ఇక వెంటనే చీటీల బౌల్ తీసుకొచ్చి చీటీలు ఆ బౌల్లో వేస్తాడు. ఇక అలా బౌల్లో వేయగాలనే జ్యోత్స్న, తాత, దీపకి అలాగే నాకు 2 చిట్టీలు వేయు. 2 చిట్టీల్లో ఏదొస్తే ఆ రెస్టారెంట్ని ఏ ఒకళ్ళని తీసుకుంటాం అని వెనకాలనే జ్యోత్స్నకి అలాగే దీపకి చిట్టీలున్న గ్లాస్ని ఇస్తాడు. ఇక జ్యోత్స్న అయితే రెస్టారెంట్ ఓపెన్ చేసి చూడగానే అందులో ఉప్పల్ అని ఉంటుంది. ఇక ఒక్కసారిగా జ్యోత్స్న ఉప్పల్ బ్రాంచ్ అని అంటుంది. ఇక దీప ఓపెన్ చేసి చూడగానే అది బాగా ఊరి చివర విమానాశ్రయం దగ్గర ఉండేది అని ఏరియా అని వస్తుంది. దాంతో ఒక్కసారిగా దీపను చూసి కార్తీక్, ఆ ఏరియాలోకి అసలు మనుషులే రారు, దీప ఆ బ్రాంచ్ని నడపడం చాలా కష్టం అవుతుంది, ఇలా జరిగిందేంటి అని అనుకుంటాడు. ఇక జ్యోత్స్న అయితే, బావా, దీనికి కారణం నేనే, కానీ నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యవు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక శివనారాయణ, ఎవరెవరు ఏ బ్రాంచ్లో చూసుకోవాలో కూడా మీరే నిర్ణయం తీసుకున్నారు. ఇక బ్రాంచ్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరే చూసుకోవాలి. ఇంకా అలాగే మీరు సీఈఓగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి మీ ఇద్దరికి ఒక్కొక్క అసిస్టెంట్ ఉండాలి. అసిస్టెంట్ ఉన్నప్పుడే కదా మీరు అనుకున్నది చేయడానికి వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. జ్యోత్స్న, నీ అసిస్టెంట్ని నువ్వే ఎంచుకుంటావా లేదంటే మమ్మల్ని పెట్టమంటావా? లేదు తాత, ఆల్రెడీ నా అసిస్టెంట్ ఎవరో నేను డిసైడ్ అయ్యాను. నా అసిస్టెంట్ ఎవరో కాదు, మన మేనేజరే అని అనగానే, థ్యాంక్స్ మేడం అని చెప్పేసి అనగానే ఇక జ్యోత్స్న, దీపకి అసిస్టెంటు కావాలి. అయినా దీపకి అసిస్టెంట్గా ఎవరు చేస్తారులే, దీప చదువుకోలేదు, అలాంటప్పుడు దీపకి ఎవరు అసిస్టెంట్గా ఉంటారు అని వెనకాలనే ఇక కార్తీక్ మనసులో, జ్యోత్స్న, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు,
కానీ నీ తిక్క కుదిర్చేవాడు తప్పకుండా వస్తాడు అని చెప్పేసి కార్తీక్ అయితే ఎందుకు రారు, దీప తలుచుకుంటే ఏదైనా చేస్తుంది అని వెనకాలనే ఇక శివనారాయణ అమ్మ దీప, తాత ఇప్పటికైనా టైం లేదు, దీపని ఈ సీఈఓ నుంచి తప్పుకోమని చెప్పు. రోడ్డు మీద సైకిల్ బండితో ఇడ్లీలు అమ్మటం కాదు సీఈఓగా ఉండడం అంటే. నేను చెప్తున్నాను విను దీప అని వెనకాలనే చూడండమ్మా, చూడు పెద్ద మేడం, అయితే నీలాగా కంపెనీకి నష్టాలు తెప్పించలేదు కదా నేను అని వెనకాలనే దీప, నీ వల్ల కంపెనీలో ధర్నాలు జరిగినాయి, నష్టాలు జరిగినాయి, ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నారు. కానీ నేను మాత్రం అలాంటి పరిస్థితి తీసుకురాను. తాతగారు నాకు కొంచెం టైం ఇస్తే నేను నా అసిస్టెంట్ రేపు నా పిఏని ఎవరిని పెట్టుకుంటున్నానో మీ ముందు చెప్తాను అని వెనకాలనే సరే టైం తీసుకొని నువ్వు పిఏని సెలెక్ట్ చేసుకోమ్మా అని వెనకాలనే దీప ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తుందా ఏంటి, తన కింద పిఏ చేయడానికి ఎవడొస్తాడు అని చెప్పేసి జ్యోత్స్న నవ్వుకుంటుంది. ఇంతలోకి కార్తీక్ అయితే పక్కకు వెళ్ళి సూరజ్కి కాల్ చేస్తాడు. ఇక సూరజ్, హలో బ్రో, నేను కార్తీక్ని, చెప్పండి బ్రదర్, ఎందుకు ఫోన్ చేశారు, జరిగిన దాని గురించి మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి చెప్పాలనుకుంటున్నారా ఏంటి? అది కాదు బ్రదర్, జ్యోత్స్న అలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. తనంతే, తను ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోదు, ఎప్పుడు మనుషుల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు మేము కూడా ఆ ఇబ్బందులతోనే ఉన్నాంలే, అయినా అదంతా ఒక పెద్ద కథ. నీకు ఒక విషయం చెప్పాలని కాల్ చేశాను. చెప్పండి బ్రో. నా వైఫ్ దీప ఉంది కదా, తను ఇప్పుడు జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి సీఈఓ. ఏంటి, మీ వైఫ్ దీప గారు సీఈఓనా? అంటే బ్రదర్, అదొక పెద్ద కథ. జ్యోత్స్నకి అలాగే దీపకి మధ్య పోటీ జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఇప్పుడు 15 రోజుల్లో ఒక రెస్టారెంట్ని తీసుకొని దాన్ని ఫుల్ సేల్స్ పెరిగేలా చేయాలి. అలా చేస్తేనే వాళ్ళు సీఈఓ అవుతారు. అయితే మీరు జ్యోత్స్న తిక్క కుదర్చాలి అంటే, జ్యోత్స్నకి పోటీ వెళ్ళాలి అంటే మీరు దీపకి అసిస్టెంట్గా ఉండాలి, పిఏగా. ఇది మీకు నచ్చితేనే బ్రో. యాక్చువల్లీ ఒకరి కింద పనిచేయడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ జ్యోత్స్న నా విషయంలో చేసిన దానికి తన మీద నేను రివెంజ్ తీర్చుకోవాలి. తప్పకుండా నేను దీప గారికి పిఏగా ఉంటాను. చెప్పండి, ఇప్పుడే వస్తాను. అది బ్రో, అలా ఉండాలి ధీమా అంటే. నేను చెప్తున్నాను, నువ్వు వెంటనే అడ్రస్కి వచ్చేసి అని కార్తీక్, జ్యోత్స్న నీ లెక్క తేల్చేవాడు వచ్చేస్తున్నాడు, ఇక నీకు చుక్కలేలే అని మనసులో అనుకుంటాడు. ఇక అప్పుడే దీప అక్కడికి వస్తుంది. బావా, దీప, నేను ఇప్పుడు నీతో ఒక విషయం చెప్తున్నాను విను. ఏంటి బావా? నీకు పిఏగా సూరజ్ వస్తాడు. బావా, సూరజ్ ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. అలాగే జ్యోత్స్నకి సూరజ్కి మధ్య బయట చాలా గొడవలే జరిగాయి. ఇప్పుడు కూడా జ్యోత్స్న సూరజ్ ఫుడ్ ట్రాక్ని తీపిచ్చేసింది. సూరజ్ ఫుడ్ ట్రాక్ కూడా తీయించేలా చేసింది అని జరిగినంత కూడా చెప్తాడు. ఇక అది విన్న దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దీప, జ్యోత్స్న తిక్క కుదర్చాలి అంటే సూరజే నీకు పిఏగా ఉండాలి, అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. సరే బావా అని చెప్పేసి అనగానే జ్యోత్స్న అక్కడికి వస్తుంది. ఏంటి, నేను చెప్పాను కదా బావా, నువ్వు దీపకి హెల్ప్ చేయకూడదని. ఇలా దొంగచాటుగా వచ్చి దీపతో మాట్లాడుతున్నావా? నీలా కుట్ర చేయట్లేదులే పెద్ద మేడం, నేను కుట్ర చేశానా? నువ్వు చీటీలలో ఏమేం రాసావో నాకు తెలియదు అనుకుంటున్నావు పెద్ద మేడం అని అనగానే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. బావా, దీప దగ్గర ఓడిపోతానని భయం వేసింది కదా, అందుకే దీప రాయాల్సిన 2 చీటీల్లోనూ దీపకి ఆ ఏరియా రెస్టారెంట్ రాయించి నీ దాంట్లో నీకు ఈజీగా ఉండే రెస్టారెంట్ని రాయించావు. బావా, నిజమే, నేను కుట్రై చేశాననుకో. దీప ముందు భయపడ్డాను. మరి దీపకి టాలెంట్ లేదా? దీప తనేంటో ప్రూవ్ చేసుకోలేదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. దీపని తప్పుకోమని చెప్పు. చూడు జ్యోత్స్న, ఒక్కసారి ముందుకు అడుగు వేశానంటే వెనక్కి తగ్గేది లేదు. నేను శివనారాయణ మనవరాల్ని, దశరథ కూతుర్ని. ఓటమి అనేది నా జీవితంలోనే లేదు. అబ్బో, చాలా పెద్ద డైలాగ్లే కొడుతున్నావే. ముందు నీకు పిఏనే లేడు, దాని గురించి ఏం చెప్తావు? జ్యోత్స్న, నువ్వు కల్లో కూడా ఊహించావు. అవును, అలాంటి పిఏ నాకు వస్తాడు, చూస్తూ ఉండు. కాసేపట్లోనే నా పిఏని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అని వెనకాలనే జ్యోత్స్నకి ఏమీ అర్థం కాదు. ఇక ఒక పక్కన సూరజ్ అయితే, జ్యోత్స్న, నీ పొగర్ని అణచివేయాలి అంటే నీకు నేను గట్టిగానే బుద్ధి చెప్తాను, నువ్వు కల్లో కూడా ఊహించుకోలేవు అని చెప్పేసి సూరజ్ అయితే ఇక కార్తీక్ ఉన్న రెస్టారెంట్ దగ్గరికి అయితే వస్తాడు. ఇంతలోకి దశరథ అలాగే శివనారాయణ మాట్లాడుతూ ఉంటే అప్పుడే సూరజ్ అక్కడికి వస్తాడు. హాయ్ బ్రో అని కార్తీక్ విష్ చేస్తాడు. ఇంతలోకి దీప కూడా, సూరజ్, హాయ్ దీప గారు,
రా లోపలికి అని చెప్పేసి, తాతయ్య గారు ఈరోజు నుంచి నా పిఏ సూరజ్ అని వెనకాలనే దశరథ అలాగే శివనారాయణ, సూరజ్ తాత మాస్టర్ని ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళి సేవ్ చేశాడని చెప్పానే, ఇతనే సూరజ్ అని వెనకాలనే, అవునా సూరజ్, నువ్వు చాలా హెల్ప్ చేసావు, నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, దానివల్ల నువ్వు ప్రాజెక్ట్ కూడా మిస్ అయ్యావని కార్తీక్ చెప్పాడు. అదేం లేదు సార్, మనుషుల కంటే ఇవేమీ గొప్పవి కాదు, నా జీవితంలో మనుషులకే నేను ప్రాధాన్యం ఇస్తాను, డబ్బుకి కాదు అని వెనకాలనే అప్పుడే జ్యోత్స్న అక్కడికి వస్తుంది. హే నువ్వేంటి ఇక్కడున్నావు? ఫుట్పాత్ మీద అమ్ముకునే ఫుట్పాత్ గల్లు ఇలా డైరెక్ట్గా రెస్టారెంట్లోకి వస్తూ ఉంటే ప్యూన్ ఏం చేస్తున్నాడు? ఏ వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ అని గట్టిగా అరుస్తూ ఉంటే ఇక కార్తీక్, జ్యోత్స్న నేను చెప్పేది విను. ఏంటి వినాలి? వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ అని వెనకాలనే ఇక దీప, చూడు జ్యోత్స్న, సూరజ్ ఈరోజు నుంచి నా కొత్త పిఏ. ఏంటి వీడు నీ పిఏనా? జ్యోత్స్న అని ఒక్కసారిగా శివనారాయణ అంటాడు. అది తాత అని వెనకాలనే, తాత ఈ రెస్టారెంట్లో సీఈఓగా ఉండడానికి అర్హతని మీరు చూడరని అర్థమైపోయింది, కనీసం తీసుకునే పిఏ యొక్క అర్హత కూడా మీరు చూడరా? వీడు రోడ్ మీద ఫుట్పాత్ గాడు అని వెనగాలనే, చూడండి జ్యోత్స్న, ఫుట్పాత్ మీద స్టాల్ పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు ఫుట్పాత్ గాళ్ళు అవరు. అలా అయితే మీరు రోడ్ పైన ట్రక్లు కూడా పెట్టించారు, కాబట్టి మీరు రోడ్ సైడ్ వాళ్ళ అని వెనకాలనే, చూసావా తాత వీడు పొగరు అని వెనకాలనే దశరథ, చూడు జ్యోత్స్న, నువ్వు మాట్లాడే మాట తీరు బట్టి ఎదుటివారు మన మాటల్ని గౌరవిస్తారు, ముందు అతన్ని మాట్లాడినవు. చూడండి సార్, నాకు అర్హత లేదని వీళ్ళు అంటున్నారు, కానీ నాకు అర్హత ఉందని నేను చెప్తున్నాను. నేను చదువుకున్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు ఇస్తున్నాను, ఒక్కసారి ఫైల్ని చూడండి అని వెనకాలనే దశరథ శివనారాయణ ఫైల్ చూసి షాక్ అయిపోతారు. ఇక ఒక్కసారిగా, ఏంటి నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేసావా? అది కూడా ఫారెన్లోనా? సూపర్ అని వెనకాలనే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. వీడు హోటల్ మేనేజ్మెంట్ చేశాడా? వీడికి ఇంతుందా అని అనుకుంటూ ఉంటే కార్తీక్, చెప్పాను కదా తాత, మన సూరజ్ జమ్స్ అని వెనకాలనే ఇక దీప, ఈరోజు నుంచి సూరజ్ నా పియ్యే అని అనగానే ఇక శివనారాయణ దశరథ వాళ్ళకి విష్ చేసి వెళ్ళిపోతారు. ఇంతలోకి సూరజ్, హలో చూడు జ్యోత్స్న, ఈ సూరజ్తోనే పెట్టుకున్నావు, నువ్వు నా ఈగోని కాదు నా ఆత్మాభిమానాన్ని మీద దెబ్బ కొట్టావు, నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను, ఖచ్చితంగా దీప గారే సీఈఓగా గెలుస్తారు, నువ్వు బొకే ఇవ్వడానికి సిద్ధంగా ఉండు, నేను కూడా చూస్తాను అని చెప్పేసి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక పక్కన దీప అయితే, సూరజ్, జ్యోత్స్న చేసింది భావనతో చెప్పాడు, పర్వాలేదు మేడం, తల్లాంటి పొగరుబోతు దగ్గర మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు, అయినా బ్రో నువ్వు లండన్లో చదువుకొని సీఈఓగా ఉండి ఇప్పుడు జ్యోత్స్నకి డ్రైవర్గా ఉండడం ఏంటి? అది ఒక పెద్ద కథలే, ఏం చెప్తాం, కొన్నిసార్లు కొన్ని వాటిని మార్చడానికి ఏదైనా చేయాలి, అంతేలే, కృష్ణుడు అంతటి వాడు రథాన్ని నడిపాడు, నువ్వు కూడా ఆ టైప్ అయినా అర్థమవుతుందిలే బ్రదర్ అని వెనకాలనే ఇక కార్తీక్, సూరజ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అంటాడు. ఇక జ్యోత్స్న బావా అని వెనకాలనే కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీప అలాగే సూరజు తను వాళ్ళ రెస్టారెంట్ని చూడటానికి వెళ్తారు. ఇటు జ్యోత్స్న అలాగే కార్తీక్ కూడా రెస్టారెంట్ని చూడటానికి వస్తారు. ఇక వాళ్ళిద్దరూ కూడా రెస్టారెంట్ని చూసుకుంటూ ఉంటారు. ఇంతలోకి జ్యోత్స్న, బావా ఆ సూరజ్కి అంత టాలెంట్ ఉందంటావా? దీపవాడు ఖచ్చితంగా ఆ రెస్టారెంట్ పరిస్థితి చూసి పారిపోతారు. చూడు మర్దలా, దీప నా పక్క నుండి నెంబర్ 1 రెస్టారెంట్ వచ్చేలాగా అవార్డు వచ్చేలాగా నన్ను పక్క నుండి నిలబడింది. అలాంటి దీప అలాంటి పని చేస్తుందని నువ్వు కూడా అనుకోలే, పైకెందుకు డూబులు అని అంటాడు. నాకు తెలుసు బాబా, ఎలాగైనా దీపని దెబ్బ కొట్టాలి అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఇక అక్కడున్న తన పియ్యతో ఏవో చాలా ఐడియాలు చెప్తూ ఉంటుంది. ఇక అతను సరే మేడం అలాగే చేస్తాను అని వెనకాలే కార్తీక్ అది విని షాక్ అయిపోతాడు. ఇక జ్యోత్స్న, ఏంటి బావా నవ్వుతున్నావు? పెద్దవాళ్ళు పనిచేసేటప్పుడు మా లాంటి వాళ్ళ సలహాలు నీకెందుకులే, పర్వాలేదు బావా, నువ్వేదైనా సలహా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. చూడు పెద్ద మేడం, నా భార్యని పక్కన ఉంటే నేను సలహాలు ఇస్తానని దూరం పెట్టావు, ఇప్పుడు ఆ సలహా నీకేమంటున్నావేంటి? ఎట్టి పరిస్థితిలో నేను ఇవ్వను. అమ్మ దొంగ సలహాలు కొట్టి సీఈఓ అయిపోదాం అనుకుంటున్నావా? నా పని డ్రైవర్ ఉద్యోగం,
అది మాత్రమే చేస్తాను అని కార్తిక్ వెళ్ళి కారులో కూర్చుంటాడు. ఇంతలోకి సూరజ్ అలాగే దీప ఇద్దరు కూడా రెస్టారెంట్ దగ్గరికి వస్తారు. ఇక రెస్టారెంట్ని చూసిన దీప అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని పిలుస్తుంది. ఇక ఎంప్లాయీస్, ఈ రెస్టారెంట్కి ఎవరు రారు మేడం, ఇది ఊరు చివర ఉండడం వల్ల ఇటు మనుషులు కూడా తక్కువగా తిరుగుతారు, అందుకే రెస్టారెంట్లో అస్సలు సేల్ ఉండదు అని వెనకాలనే ఇక సూరజ్, అలాంటప్పుడు ముందు మన రెస్టారెంట్ వైపు అందరు కళ్ళు పడేలా చేయాలి, దానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటి సూరజ్ అది? మనం పాంప్లెట్లని పంచాలి. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉందని పక్కనున్న ఏరియాలో అందరికీ తెలియాలి. అప్పుడు అందరికీ రెస్టారెంట్ మీద కన్నుంటుంది. కరెక్ట్గా చెప్పావు సూరజ్. అలాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం మన రెస్టారెంట్ ముందు కొన్ని టెంట్లు వేద్దాం. ఆ టెంట్లు చల్లగా ఉండడం వల్ల అందరూ టెంట్ కిందకొచ్చి నిలబడతారు. దీని ద్వారా రెస్టారెంట్ కూడా అందరికీ తెలుస్తుంది. గుడ్ ఐడియా మేడం అని చెప్పేసి సూరజ్ అంటాడు. ఇక వీళ్ళిద్దరూ కూడా ఒక్కొక్క పనిలో బిజీగా ఉంటారు. ఇంకా ఒక పక్కన పారిజాతం అయితే, కాంచన నీ పనే బాగుంది, భర్తతో విడిపోయినా పుట్టింట్లో సంతోషంగా ఉంటున్నావు అని వెనకాలనే శివనారాయణ పారిజాతం అని గట్టిగా అరుస్తాడు. ఇక కాంచన, నాన్న నువ్వు పిన్ని మీద ఎందుకు అరుస్తున్నావు? పిన్నికి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. చూడు పిన్ని, నేను భర్తతో విడిపోయినా నా పుట్టిల్లు ఉన్నా నా పుట్టింట్లో మాత్రం నేను సంతోషంగానే ఉంటాను పిన్ని. నువ్వు అన్న మాటలు విని నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతానేమోనని నువ్వు అనుకుంటున్నావు, కానీ నా కొడుకు 15 రోజుల తర్వాతే ఇంటికి తిరిగి వస్తాడు. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను పిన్ని అని వెనకాలనే శివనారాయణ, కరెక్ట్గా చెప్పావు కాంచన. చూడు పారిజాతం, నీ పనులు కాకుండా నువ్వు అడ్డమైన పనుల్లో తలదూర్చాలని చూస్తే గేటు బయట ఉండాల్సింది నువ్వే, గుర్తుపెట్టుకో. కాంచన ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు నువ్వు వేరే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అంత భాగ్యం నాకెందుకులేండి, నేనేమీ మాట్లాడను అని వెనకాలనే ఇంకా ఒక పక్కన దశరథ, కాంచన నీతో కొంచెం మాట్లాడాలి, నాతో పాటు రామా అని చెప్పేసి కాంచనని దశరథ రూమ్లోకి తీసుకెళ్తాడు. ఇక పారిజాతం, దశరథ ఇప్పుడు కాంచనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక దశరథ అయితే కాంచన దగ్గరికి వచ్చి, చూడు కాంచన, నీ కోడలు చాలా గొప్పది. అవును, నీ కోడలు నాకు కూతురు లాంటిది అని వెనకాలనే, అన్నయ్య నాకు ఆ విషయం బాగా తెలుసు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? చూడు కాంచన, దీప ఏదైనా నిర్ణయం తీసుకుందంటే దాని వెనకాల ఎంతో ఆలోచనలు చేస్తుంది. ఆ ఆలోచనలంతా కూడా మనందరం సంతోషంగా ఉండాలని. నా బాధ కూడా అదే అన్నయ్య. ఎందుకు దీప ప్రతిసారి ఈ కుటుంబం గురించి ఆలోచిస్తుందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను అన్నయ్య, నీ కూతురుండగా నా కోడలు మాత్రం ఎప్పటికీ సంతోషంగా ఉండదు. ముందు నీ కూతురికి పెళ్లి చేయి, అప్పుడే మా కుటుంబం సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి అనగానే ఇక పారిజాతం పాపిష్టి మొహంది జోష్ణని పట్టుకొని ఎలా మాట్లాడుతుందో చూడు. అయినా దశరథేంటి దీపని ఇంత పొగుడుతున్నాడు? కొంపతీసి దశరథ కూడా దీప తన సొంత కూతురని తెలుసా ఏంటి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దశరథ మనసులో, దీపేన అసలైన కూతురు కాంచన, త్వరలోనే నీకు ఆ విషయం తెలుస్తుంది, మన ఇద్దరం ఇచ్చుకున్న మాటే నెరవేరింది అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత సూరజ్ అలాగే దీప, ఇక జ్యోత్స్న, శివనారాయణ, దశరథ, కార్తిక్ అందరూ కూడా ఆఫీస్కి వస్తారు. ఇక శివనారాయణ అయితే, నీకు బుద్ధుందా, నువ్వు చేసే పని ఇదా అని జ్యోత్స్న మీద అరుస్తాడు. తాత నువ్వేమంటున్నావు? ఏమండవేంటి? ఆఫీస్లో రూపాయి సంపాదన లేదు, రెస్టారెంట్కి రూపాయి ప్రాఫిట్ వచ్చింది లేదు, 10 లక్షలు తగలబెడతావా? ఈ విషయం ఏంటో చెప్పకుండా ఎన్ని లక్షలు ఖర్చు పెడతావా? తాత, లక్షలు ఖర్చు పెట్టందే రెస్టారెంటు ప్రాఫిట్లోకి వెళ్ళదు. పెట్టుబడి పెట్టకుండా నేను ప్రాఫిట్ ఎలా చూపిస్తాను అని వెనకాలనే, మరి దీప ఎలా చూపించింది అని దశరథ్ అంటాడు. ఏంటి, దీప ప్రాఫిట్ చూపించిందా? అవును, దీప 4 రోజుల్లోనే 5 లక్షల ప్రాఫిట్ చూపించింది అని వెనకాలనే ఇక సూరజ్, మేడం గారికి లెక్కలు రావనుకుంటా అని వెనకాలనే, నువ్వు అనవసరంగా మాట్లాడుతుంది మీరు పెద్ద మేడం అని కార్తిక్ అంటాడు. మీ అందరూ ఒక్కటైపోయి నన్ను ఫోన్లు చేస్తున్నారు, కనీసం ఆ ఏరియాలోకి జనాలు కూడా వెళ్ళరు. దీప 5 లక్షల ప్రాఫిట్ చూపించడం ఏంటి? ఖచ్చితంగా దీప ఈ సూరజ్తో కలిసి ఏదో ఫ్రాడ్ చేస్తుంది. ఫ్రాడ్ల గురించి మీకంటే ఎవరు గొప్పగా చెప్తారులే పెద్ద మేడం. బావా, నువ్వు కాసేపు నన్ను ఇరిటేట్ చేయి మాకు. చూడు జ్యోత్స్న, ఒకరి మీద నిందలు వేయడం కాదు, ముందు నువ్వేం చేస్తున్నావో ఆలోచించి ముందుకు వెళ్తే డబ్బులు వస్తాయి. ఇలా డబ్బులు తగలబెడితే డబ్బులు రావు. రెస్టారెంట్ని ముందు స్థానంలోకి తీసుకెళ్ళమంటే రెస్టారెంట్ని ఇంకా నష్టంలోకి తీసుకెళ్తావా? తాత అది కాదు. ఏది కాదు?
రూపాయల ఐటెం తినడానికి వచ్చిన వాడికి 1000 గిఫ్ట్ ఇస్తావా? దీనివల్ల నీకేం లాభం చెప్పు? తిండిపోతుని సోమరివాడిగా చేయడానికి కాకపోతే తాత అది నీలో ఒక్కటి క్వాలిటీ కూడా సీఈఓ అయ్యే లక్షణాలే లేవు అని వెనకాలనే ఇక సూరజ్ నవ్వుతూ ఉంటాడు. దాంతో జ్యోత్స్న, ఏంటి నవ్వుతున్నావు? ఆఫ్టర్ ఆల్ ఫుట్పాత్ గడివి నన్ను చూసి నవ్వుతున్నావా? నీకంత సీన్ లేదు. చూడు, నేను తలుచుకుంటే నీ బ్రతుకు రోడ్డు మీదకి వెళ్తుంది. నన్ను చూసి నవ్వే అంత ఇది లేదు నీకు అని వెనగాలనే ఒక్కసారిగా ఇక దశరథ జ్యోత్స్న అని అంటాడు. ఎస్ డాడీ, నేను చెప్పింది కరెక్ట్ కదా. వీడి బ్రతుకు రోడ్డు మీద బ్రతుకు, దీపది కూడా అదే బ్రతుకు. కానీ మీరే అందని వాళ్ళకి అన్నీ ఇచ్చి ధనవంతులు చేస్తున్నారు. లేకపోతే సైకిల్ మీద రోడ్ల మీద ఇడ్లీలు అమ్ముకునే ఈ దీప కంపెనీకి సీఈఓగా నాకు పోటీ రావడం ఏంటి అని వెనకాలనే ఒక్కసారిగా ఇక దీప జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది. ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అక్కడున్న శివనారాయణ అయితే, చాలా మంచి పని చేశావు. ఎప్పుడు చూసినా నోరు అదుపులో ఉండదు. ఒక మాట అనడం, మాట అనిపించుకోవడం. తాత ఏంటి ఇక్కడేం మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? ఎదుటివారి తప్పుల్ని ఎంచేటప్పుడు మనం కరెక్ట్గా ఉన్నామో లేదో చూసుకోవాలి. చూడు, ఇది విషయం మళ్ళీ రిపీట్ అయితే నేను తీసుకోబోయే నిర్ణయం చాలా ఘోరంగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఇక మేనేజర్ అని వెనకాలనే పూలదండ అలాగే బొకేని తీసుకొచ్చిస్తాడు. ఇక దశరథ జ్యోత్స్న దీపకి పూలదండ వేసి జ్యోత్స్నకి కళ్ళ ముందే బొకేని ఇస్తాడు. కంగ్రాట్స్ అమ్మ దీప, 4 రోజుల్లోనే నువ్వు రెస్టారెంట్ యొక్క రూపురేఖలనే మార్చావు. తప్పకుండా నువ్వు సీఈఓ అవుతావు అని వెనకాలనే జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్ ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో